అది బాగా గడ్డ కట్టించే చలికాలం. డిసెంబర్ నెల. నాసిక్ నుంచి అప్పుడే ఒక బియ్యం బస్తల లోడుతోటి ఒక లారీ వస్తూ ఉంది. బండిలో మొత్తం ముగ్గురు ఉన్నారు. ముస్తాబాయ్, ఎల్పర్ రాజు, శ్రీను. ఈ ముగ్గురు లారీలో వస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సరిగా 1 గంట దాటింది. అది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతం. దట్టమైన ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డులో వస్తూ ఉంటే ఈ ఎముకలు కొరికేంత చలి వస్తుంది. విపరీతమైన పొగ మంచు. దారి సరిగా కనబడతలేదు. లారీ హెడ్లైట్ వెళ్తురు కనీసం 10 అడుగుల దూరం కూడా పడతలేదు. అంతటి పొగ మంచు ఉంది. లారీ అద్దాలపైన ముందు వైపర్లు తిరిగినా కూడా ఆ మంచు ప్రభావంతో దారి సరిగా కనబడతలేదు. ముస్తాఫాబాయ్ ఇంకా లారీని స్లోగా నడుపుతున్నాడు. అందులో ఉన్న రాజు, శ్రీను, ఏమైందన్నా లారీ స్లోగా పోతుంది అని అడుగుతారు. దారి సరిగా కనబడతలేదురా, 10 అడుగుల దూరాన కూడా రోడ్డు చక్కగా లేదు, పైగా ఈ చలి ఒకటి విపరీతంగా వస్తుంది అని అంటాడు. అవునన్నా, చలి చాలా ఎముకలు కొరికే విధంగా ఉంది, మెల్లగానే పోనీయు అని అనగానే ముస్తాఫాబాయ్ ఇంకా లారీని మెల్లగా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. చుట్టూ దట్టమైన అడవి. ఆ ప్రాంతంలో ఇంకేమీ కనబడతలేదు. గాఢంధకారం. ఎటు చూసినా చీకటి. కానీ రోడ్డు మాత్రం సరిగా కనబడక మెల్లగా పోతూనే ఉంది. ఆ రోడ్డులో అప్పటికి ఎలాంటి వెహికల్స్ కూడా లేవు. అప్పుడు ఎల్పర్ రాజు, అన్నా చలి బాగా పెడుతుంది, ఈ అడవిలోకి రాగానే ఇంత చలి పెడుతుందేంటి అని అంటాడు. సీను అప్పుడు, అడవి ప్రాంతం కదరా, అందుకే చలి ఎక్కువగా ఉంది, కాస్త ఓపిక పట్టాలి అని అందులో ఉన్న దుప్పటలు తీసుకుని కప్పుకుంటారు. కానీ ముస్తాఫాబాయ్ మాత్రం అలాగే లారీ నడుపుతూ ఉన్నాడు. చలికి తట్టుకుంటున్నాడు. కానీ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఆ అడవి ప్రాంతం నుంచి వెళ్తూ ఉంటే అడవిలో నుంచి భయంకరమైన నక్కల కూతలు వస్తూ ఉన్నాయి. ఆ పొగ మంచు చాలా భయంకరంగా ఉంది. అలా కొద్ది దూరం వెళ్ళగానే ముస్తాఫాబాయ్ రోడ్డు పక్కన ఉన్న వేరొక రోడ్డులోకి లారీని మలిపాడు. అలా సడన్గా లారీ మలపగానే, అన్నా ఇటుపోతున్నవేంది అని అంటారు వాళ్ళిద్దరు. లేదురా, ఇది షార్ట్కట్ మార్గం, ఇట్లా పోతే మళ్ళీ హైవే రోడ్డుకు కలుస్తాం, ఏం కాదులే, ఈ దారిలో నేను ఒకసారి వచ్చాను అని అంటాడు. అలా ఆ దట్టమైన అడవి ప్రాంతంలో ఆ భయంకరమైన చీకట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. చలి మాత్రం ఈ ఎముకలను పొడి చేసేలా వస్తుంది. అన్నా, చలి తట్టుకోలేకపోతున్నామన్నా, ఎక్కడైనా లారీ ఆపి చలిమంట వేసుకుంటే బాగుండు అని రాజు అంటాడు. ఆగరా, ఏదైనా గ్రామం లాంటిది వస్తే అక్కడ లారీ ఆపుకుందామని ముస్తాఫాబాయ్ చెప్తాడు. సీను కూడా సైలెంట్గా ఉంటాడు. అలా ఆ దట్టమైన అడవిలో ఆ రోడ్డు పైన లారీ వెళ్తూ ఉంది. అలా కొద్ది దూరం వెళ్ళిందో ఏమో, చాలా దూరం ప్రయాణం చేయగానే లారీ ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దంతో గర్రగర్ర అంటుంది. ఏందన్నా, లారీ ఉన్నట్టుండి ఇలా శబ్దం చేస్తుంది అని సీను అనగానే, రేడియేటర్ హీట్ అయినట్టుందిరా, బండి ఎక్కడైనా కాసేపు ఆపాలి, అలాగే చలిమంట వేసుకుంటే అయిపోతుంది అని చెప్తాడు. అన్నా, మరి ఇక్కడ ఆపొచ్చు కదా అంటే, లేదురా, ఈ అడవి లాంటి ప్రాంతంలో వద్దు, ముందుకు వెళ్తే ఏదైనా గ్రామం వస్తుంది, అక్కడ లారీ ఆపుకుందామని ముస్తాఫాబాయ్ చెప్తాడు. వాళ్ళిద్దరింకా అలాగే చూస్తూ ఉన్నారు. లారీ నెమ్మదిగా కొన్ని కిలోమీటర్లు చేరుకోగానే ఒక పాడుబడిన ఊర్లోకి చేరుకుంటుంది. ఆ ఊర్లో మనుషులెవరూ లేరు. ఆ గ్రామంలోకి చేరుకోగానే గాలి విపరీతంగా ఇంకా చల్లగా మారిపోయింది. ఏందన్నా, ఈ గ్రామం అంతా నిర్మానుష్యంగా ఉంది, ఈ ఊర్లో ఎవరు ఉండరా ఏంది అని రాజు అంటాడు. శ్రీను, ముస్తాఫాబాయ్ చుట్టూ చూస్తారు. ఎటు చూసిన చీకటి, పాడుబడిన ఇండ్లు. అప్పుడు ముస్తాఫాబాయ్, ఈ ఊర్లో మనుషులు ఉంటారో ఉండరో తెలియదు, నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉన్నట్టు లేరు, పోయేదేముంది, ఇక్కడే లారీ ఆపుకొని చలిమంట వేసుకుందాం అంటూ లారీని ఒక దగ్గర ఆపుకుంటారు. అలా లారీని ఆపి అందరు లారీ దిగుతారు. ఎప్పుడైతే కిందకి దిగారో చలి ఇంకా భయంకరంగా వస్తుంది. రాజు, శ్రీను ఇద్దరు దుప్పట్లు కప్పుకొని ఉంటారు. ముస్తాఫా గరం కోటు వేసుకుంటాడు. ఇంకా అందరు కిందకి దిగి చలిమంట ఎక్కడ వేసుకోవాలని చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది. చెట్టు కిందకి వెళ్తారు. వెళ్ళి, రేయ్ పుల్లలేరండిరా, అలా మంట వేసుకుందాం, కాసేపు వెచ్చగా కాపుకుంటే గరం గరం అవుతామని ముస్తాఫాబాయ్ అంటాడు. ఇంకా వీళ్ళందరూ వెళ్ళి పుల్లలు ఏరుతూ ఉంటారు. ఆ ఊర్లో దిగగానే ఆ ఊర్లో ఉన్నటువంటి ఇండ్లను చూస్తే రాజుకు, శ్రీనుకు భయం వేస్తుంది. ఏంద్ర నాయనా,
ఈ ఊరు ఇంత భయంకరంగా ఉంది, మనుషులు ఎందుకు ఖాళీ చేశారో ఏమో అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. రేయ్, ఈ చలికి ఆ ఊరు గురించి అవసరం ఏం లేదు, ఫస్ట్ కట్టెలేరు అని ఆ కట్టెలు ఏరి మెల్లగా ఆ చెట్టు కిందకి తీసుకెళ్తారు. కింద వేసి ఇంకా ముస్తాఫాబాయికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. అగ్గిపెట్టె తీసుకొని మంట వెలిగిస్తూ ఉన్నాడు. వెలగట్లేదు. రేయ్, ఈ చలికి ఈ మంచుకు మంట అంటుకోవడం లేదురా, ఈ పక్కన ఏదైనా చెత్త ఉందో చూడండి అని అనగా పక్కనే ఒక గడ్డి లాంటిది ఉంటుంది. ఆ గడ్డిని తీసుకొచ్చి బాగా నలిచి ఇంకా కట్టెల కింద పెట్టి మంట వెలిగిస్తారు. మంట వెలుగుతుంది. అలా మంట వెలగగానే వీళ్ళ ప్రాణం లేచొచ్చినట్టు అయిపోయింది. అన్నా, మంట వెలిగిందన్నా, అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. ఏందన్నా ఈ చలి, ఈ చలికి మనుషులు చనిపోతారు అంటే ఇంకా ఆ మంట చుట్టూ కూర్చొని కాపుకుంటూ ఉన్నారు. అలా కాపుకుంటూ మంట పెద్దగా వెలిగించారు. ఆ ప్రాంతంలో ఆ మంట వెలుగు ఆ ముగ్గురు తప్ప మరి ఎవ్వరూ లేరు. అన్నా, ఈ దారి గుండా ఎప్పుడైనా వచ్చావా అని శ్రీను అంటాడు. అవునరా, 1-2 సార్లు వచ్చాను, కానీ పగటిపూట మాత్రమే మనుషులు తిరుగుతారు, రాత్రిపూట సరిగా వాహనాలు కూడా ఉండవు, ఎప్పుడో ఒకటి పోతుంది అని ముస్తాఫాబాయి అన్నాడు. మరి ఈ ఊరేంటన్నా, మనుషులు ఎవరు లేనట్టున్నారు అనగానే, ఏమోరా, నేను కూడా ఈ ఊరిని ఎప్పుడు పట్టించుకోలేదు, కానీ ఈ ఊరిని చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది, మనుషులు ఎందుకు ఖాళీ చేశారో ఏమో అని ముస్తాఫా అంటాడు. ఎటు చూసినా పొగ మంచు, చాలా భయంకరంగా ఉంది, రోడ్డు సరిగా కనబడదు, వాళ్ళ లారీ రోడ్డు పైన ఉన్నా కూడా వీళ్ళు మంట వెలిగించుకున్న చోటుకు ఆ లారీ కూడా సరిగా కనబడతలేదు, అంతటి మంచు ఉంది. అప్పుడు శ్రీను, ఏందన్నా ఇంత మంచు కురుస్తుంది, ఇలాంటప్పుడు లారీ కూడా స్లోగానే పోవాలి, స్పీడ్గా పోతే లేనిపోని ప్రమాదాలు జరుగుతాయి అని అనగానే, అవునరా, మెల్లగానే పోదాం, పోయేదేముంది, కాసేపు మంట కాపుకుందామంటూ ఇంకా సరదాగా మాట్లాడుకుంటూ మంట కాపుకుంటూ ఉన్నారు. అప్పుడే ఆ గ్రామంలో అడవి కుక్కలు భయంకరంగా మొరుగుతూ ఉన్నాయి. ఆ కుక్కలు మొరుగుతూ ఉంటే వీళ్ళకి ఆ శబ్దాలు వినబడ్డాయి. ఏందన్నా కుక్కల శబ్దాలు వస్తున్నాయి అంటూ ముస్తాఫాతోటి ఈ ఇద్దరు అంటారు. ఏమోరా, ఈ ఊర్లో కుక్కలు ఉన్నట్టున్నాయి, అందుకే అరుస్తూ ఉన్నాయి. అది కాదన్నా, ఇంత చీకట్ల కుక్కలు అలా అరుస్తున్నాయి ఏంటి, దేనైనా చూసే కదా అరుస్తాయి అని అనగా, లేదురా, ఇది అడవి లాంటి ప్రాంతం, పైగా ఇక్కడ ఒక పాడుపడిన ఊరు ఉంది, కుక్కలు సాధారణంగానే అరుస్తాయి, పట్టించుకోకు, కాపుకో అంటూ ఇంకా మంట వైపు చూస్తూ మంట కాపుకుంటూ ఉన్నారు. అప్పుడే చల్లని గాలి వాళ్ళకు తాకుతూ ఉంది. ఆ మంటని ఎంత కాపుకుంటున్నా కూడా వీపులో చల్లి పెడుతూ ఉంది. వాళ్ళు వీపులు తిప్పి కూడా కాపుకుంటున్నారు. అలా వెచ్చదనాన్ని ఫీల్ అవుతూ చుట్టూ చూస్తే ఆ చీకటి అంత భయంకరంగా ఉంది. అప్పుడే ఆ పాడుబడిన ఊర్ల నుంచి ఎవరు నడుచుకుంటూ వస్తున్నట్టుగా గల్ గల్ అంటూ గజ్జల శబ్దం వస్తుంది. ఆ గజ్జల శబ్దం ఒక్కసారిగా వీళ్ళకు వినపడింది. వినపడగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు రాజు కాస్త భయపడి, అన్నా, నీకు ఆ గజ్జల శబ్దం వినబడిందా అని భయపడుతూ ముస్తాఫాబాయిని అడుగుతాడు. అవునరా, ఆ గజ్జల శబ్దం నాకు కూడా వినబడింది అనగానే శ్రీని కూడా అదే మాట అంటాడు. మళ్ళీ వాళ్ళు అలాగే కాపుకుంటూ ఉన్నారు. అడవి కదా, ఇలాంటి శబ్దాలు సహజమే, పట్టించుకోకండి అని ముస్తాఫాబాయి ధైర్యం చెప్పారు. మళ్ళీ వాళ్ళంతా మంట కాపుకుంటూ ఉన్నారు. ఈసారి 5 నిమిషాల తర్వాత ఆ గజ్జల శబ్దం వీళ్ళకు దగ్గరగా వినపడుతుంది. ఆ గజ్జల శబ్దం వీళ్ళకు దగ్గరగా వినపడగానే వీళ్ళ గుండె ఆగినంత పని అయిపోయింది. ఒక్కసారిగా రాజు అటు చూస్తాడు. చూస్తే, అన్నా, ఆ శబ్దం దగ్గరగా వస్తుందన్నా, ఏమై ఉంటుంది, ఈ టైంలో ఈ అడవిలో గజ్జలు కట్టుకుని ఎవరు తిరుగుతారు చెప్పు అని రాజు అన్నాడు. లేదురా, అదేదైనా జంతువై ఉంటుంది, అలాంటి శబ్దాలు కూడా చేస్తాయి అని ముస్తాఫాబాయి అనగా, లేదన్నా, నాకేదో అనుమానంగా ఉందంటూ శ్రీను కూడా అంటాడు. ఈసారి గజ్జల శబ్దంతో పాటు గాజుల శబ్దం కూడా వస్తుంది. వాళ్ళంతా ఇంకా ఆ శబ్దం వస్తున్న వైపుగా చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే ఆ భయంకరమైన పొగ మంచు నుంచి ఒక ఆకారం నడుచుకుంటూ మెల్లగా వస్తూ ఉంది. ఆమె వీళ్ళకు దాదాపుగా ఒక 20 అడుగుల దూరాన ఉంది. ఆ పాడుపడిన గోడల మధ్యలో నుంచి నడుచుకుంటూ మెల్లగా వచ్చింది. అలా రాగానే వీళ్ళు ఆమెను అలాగే చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా భయపడ్డారు. వీళ్ళ దగ్గర ఉన్న టార్చ్ లైట్ వేసి అక్కడ చూస్తూ ఉన్నారు. ఆమె ఎర్రటి చీరను ధరించి
పొడవాటి జడతోటి, చేతి నిండా గాజులతోటి, ఒక 6 అడుగులు ఉంటుంది. ఆమె నిదానంగా నడుచుకుంటూ మంట వైపు వస్తుంది. ఆమె నడుచుకుంటూ వస్తున్నట్టుగా లేదు, గాల్లో 2 అడుగుల మీద లేచి అలా గాల్లో తేలుతూ వస్తున్నట్టుగా అనిపించింది. కానీ వీళ్ళది గమనించలేరు. మంట దగ్గరికి వచ్చింది. అలా రాగానే ఆ అడవిలో ఉన్న నక్కలు భయంకరంగా ఏడవడం మొదలుపెట్టాయి. అలా ఆమె మంట దగ్గరికి వచ్చి నిలబడింది. నిలబడితే ముస్తాఫాబాయి, శ్రీను, రాజు భయపడుతూ ఆమె వైపే చూస్తున్నారు. కానీ ముస్తాఫాబాయి చాలా ధైర్యవంతుడు. భయం అంటే అసలు తెలియదు, కానీ వీళ్ళిద్దరికి భయం ఎక్కువ. అలా ఆమె మంట దగ్గరికి వచ్చి మంట ముందలా వాళ్ళకు అవతల కూర్చొని మంట కాపుతూ ఉంది. ఆమె ఇంకా తన 2 చేతులను చాపి మంటను కాపుకుంటూ ఉంటే వీళ్ళు ఆమెను అలాగే చూస్తూ ఏమనలేక అలాగే ఉన్నారు. ఆమె ముఖం సరిగా కనబడతలేదు. ముఖం నిండా కొంగు కప్పుకొని చేతులు మాత్రమే చాపి ఉన్నాయి. ఆ చేతులు కూడా చాలా భయంకరంగా చర్మమంతా కాలిపోయి అక్కడక్కడ ఊడిపోయి గోర్లు పొడవుగా ఉన్నాయి. ఆ చేతులు చూడగానే శ్రీనుకు, రాజుకు ఏదో తేడా అనిపించి భయపడుతూ ముస్తాఫాబాయి దిక్కు తిరిగారు. అన్నా అన్నట్టుగా ఆయన వైపు చూశారు. ముస్తాఫా కళ్ళతో సైగ చేసి ఆగండి అన్నట్టుగా చెప్పాడు. అప్పుడే ఆమె బొంగురుపోయిన గొంతుతోటి, చలిగా ఉందిరా, అందుకే కాపుకుంటున్నాను, నా శరీరానికి వేడి కావాలి అంటూ ఒక బొంగురుపోయిన గొంతు వినపడగానే శ్రీనుకు, రాజుకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ లోపల నుంచి ఆ శబ్దం వస్తుంది. ముఖం సరిగా కనపడతలేదు. ఆమె అలా వచ్చి కూర్చున్నప్పుడే కుళ్ళిపోయిన వాసన కూడా వచ్చింది. ఆమె తన ముసుగు తీయలేదు, కానీ లోపల నుంచి భయంకరంగా నవ్వుతూ, ఏందిరా అలా చూస్తున్నారు, చలిమంట మీరే కాపుకుంటారా, నేను కాపుకోవద్దా అంటూ భయంకరమైన గొంతుతో అంది. ముస్తాఫాకు ఏదో అనుమానం వచ్చింది. ముస్తాఫాబాయికి అనుమానం వచ్చి, ఎవరమ్మ నువ్వు, ఈ ఊర్లో ఎవరు లేనట్టున్నారు, నీవొక్కదానివే ఇక్కడెలా ఉన్నావు అని అనగా, అందరూ వదిలి వెళ్ళినా ఈ ఊరు నేనెలా వదిలి వెళ్తాన్రా, ఇది నా ఊరు, ఈ అడ్డంతా నాదే అంటూ భయంకరమైన గొంతుతో అంది. ఇంతకు నువ్వొక్కదానివి ఇక్కడ ఉంటావా అని అనగా, నేనొక్కదాని ఉంటానని ఎవరు చెప్పారు, నా తోడుగా చాలామంది ఉన్నారు, వాళ్ళు వెచ్చగా పడుకున్నారు, కానీ నాకే చలి పుట్టింది, ఈ మంట వెలుతురు చూసి కాపుకోవడానికి వచ్చాను రా అని ఆ ముసుగు లోపల నుంచి అంటుంది. ముస్తాఫాబాయికి ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. ఆ మాట వినగానే ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. ఆ చలిమంటలు నీలిరంగు కలర్లోకి మారిపోయాయి. రాజుకు, శ్రీనుకు వణుకు పుడుతుంది. ముస్తాఫా దగ్గరికి చేరుకొని, అన్నా ఏదో అనుమానంగా ఉందన్నా, ఇక నుంచి వెళ్ళిపోదాం పదా అని అనగానే ముస్తాఫా కూడా ఆగండిరా వెళ్దామంటూ, భయపడకండి ఏమి కాదు అని ముస్తాఫాబాయి అన్నాడు. ముగ్గురు ఒక దగ్గరికి చేరుకొని ఆమె వైపు చూస్తూ ఉండగానే ఆ 2 చేతులు మంటలో పెట్టి కాలుస్తూ ఉంది. ఆ మంటలో ఆమె చేతులు కాలిపోతలేవు, భయంకరంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇంకా ఆ దృశ్యాన్ని చూడగానే శ్రీనుకు చాలా భయం వేసి గట్టిగా అరిచాడు. అలా అరవగానే ఆమె భయంకరంగా నవ్వింది. ఇప్పుడు ముస్తాఫాబాయి కంగారు పడి, ఏయ్ ఎవరు నువ్వు, పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు, మంటలో చేతులు పెడుతున్నావేంటి అని అనగానే అది ఒక్కసారిగా తన తల పైకెత్తి వీళ్ళ వైపు చూసి నవ్వింది. అలా నవ్వగానే ఆ రూపాన్ని చూసిన ఈ ముగ్గురికి చాలా భయం వేసింది. ఆ చల్లని వాతావరణంలో ఒళ్ళంతా ఒక్కసారిగా తడిచిపోయింది. దాని రూపం ఎలా ఉందంటే, నల్లగా ఉండి చర్మమంతా ఊడిపోయి అక్కడక్కడ ఘాట్లు పడి భయంకరంగా ఉంది. కనుగుడ్లు మెరుస్తూ ఉన్నాయి. అది వీళ్ళ వైపు చూసి నవ్వింది. నవ్వగానే ముస్తాఫాకు, శ్రీనుకు, రాజుకు అర్థమైపోయింది అది ఒక దయ్యమని. మంటరా, చలి పుడుతుంది, కాపుకోవాలి, కాపుకోండిరా అని అది అలా అరుస్తూ ఉంటే ముస్తాఫాకు ఇంకా భయం వేసింది. ఏ శ్రీను, రాజు, ఎంత తొందరగా అయితే అంత తొందరగా లారీ దగ్గరికి పరిగెత్తండి రా, అది దయ్యం రా, అది దయ్యం అని అనగానే ఆ ముగ్గురు లేచి లారీ వైపు పరిగెడుతూ ఉన్నారు. అది ఆ మంట దగ్గర భయంకరంగా నవ్వుతూ ఉంది. మొత్తానికి అది మంటలో దూకి మండుతున్నట్టుగా కనబడింది. వాళ్ళు ఇంకా ఆ పొగ మంచులో కనబడని ఆ లారీ కోసం వెతుకుతున్నారు. దూరంగా లారీ ఉంది. అన్నా పరిగెత్తన్నా, పరిగెత్తన్నా
అది వెనకాలే ఉంది అని అనగానే వీళ్ళు భయపడి తొందరగా వెళ్ళి లారీ క్యాబిన్లో ఎక్కి కూర్చున్నారు. అలా కూర్చొని దేవునికి దండం పెట్టుకొని ఆమె వైపు చూశారు. అది ఆ చెట్టు కిందనే మరింత రూపాన్ని పెద్దగా చేసుకొని వీళ్ళ వైపు చూస్తూ ఉంది. అన్నా, లారీ స్టార్ట్ చేయన్నా, అది వస్తుందన్నా అని అనగానే ఇంకా ముస్తాఫా భాయి ఏమాత్రం ఆలోచించకుండా ఆ అల్లాని తలుచుకొని లారీని స్టార్ట్ చేశాడు. దేవుని దయ వల్ల లారీ స్టార్ట్ అయింది. అన్నా పోనీ అన్నా అని అనగా లారీని ఇంకా స్పీడ్గా పోనిస్తూ ఉన్నాడు. అలా లారీ వెళ్తూ ఉంటే ఆ పొగ మంచి ఎట్లా ఉన్నా కూడా ఆ ముస్తాఫా భాయ్ అనుభవంతో లారీని నడుపుతూ ఉన్నాడు. ఆ లారీ వెళ్తూ ఉంటే శ్రీను, రాజు గజగజ వణుకుతూ లోపల కూర్చున్నారు. అప్పటికే వెనకాల భయంకరమైన నవ్వు వినబడుతుంది. ఆ నవ్వు ఎవరిదో కాదు, అదే దయ్యాంది. ఆ మిర్రర్ అద్దంలో చూస్తూ ఉంటే ఆ దయ్యం లారీకి సమానంగా పరిగెత్తుకుంటూ వచ్చి కిటికీ విండోల దగ్గరికి వచ్చి వీళ్ళని చూసి భయపెట్టిస్తుంది. వీళ్ళు కళ్ళు మూసుకొని గట్టిగా అరిచారు. ముస్తాఫా భాయ్, రేయ్ భయపడకండిరా, అది లారీలోకి రాలేదు, లారీలో దేవుని ఫోటోలు ఉన్నాయి అంటూ నమ్మకాన్ని ఇచ్చాడు. కానీ అది మాత్రం వికృతంగా నవ్వుతూ లారీ క్యాబిన్ పైన ఎక్కి గట్టిగా కొడుతూ ఉంది. వీళ్ళని భయపెట్టి బయటికి రప్పియాలని చూస్తుంది. కానీ ముస్తాఫా భాయ్ ధైర్యం చెప్తూ లారీని స్పీడ్గా పోనిస్తూ ఉన్నాడు. అది ఆ అడవి దాటేంత వరకు లారీని వెంబడించింది. లోపల ఉన్న వాళ్ళందరినీ అది భయపెట్టడానికి లారీ అద్దం ముందలు వచ్చి అద్దం పైన చెయ్యి పెట్టి తన రూపాన్ని చాలా క్లోజ్గా చూపిస్తూ వణికిస్తుంది. కానీ ముస్తాఫా భాయ్ మాత్రం దేనికి భయపడలేడు. ఆ అల్లాని తలుచుకుంటూ లారీ నడిపాడు. వాళ్ళిద్దరు కూడా అప్పుడే ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఉన్నారు. అలా లారీ ముందుకు వెళ్తుంది. లారీ వెనకాల ఆ దయ్యం వికృతంగా నవ్వుతూ లారీని అటు ఇటు కుదిపేస్తుంది. కానీ ముస్తాఫా భాయ్ చాకచక్యంగా లారీని నడుపుతూ ఉన్నాడు. ఎంత చేసినా లోపలికి రాలేకపోయింది. కోపంగా భయంకరంగా అరుస్తూ అద్దాలను పగలగొట్టాలని చూస్తూ ఉంది. కానీ ముస్తాఫా భాయ్ ఇంకా ఎప్పుడు రోడ్డు ఎప్పుడు వస్తుంది అనుకుంటూ స్పీడ్గా పోతూనే ఉన్నాడు. చూస్తూ ఉండగానే దూరంగా హైవే రోడ్ కనబడింది. ఇంకా అమ్మయ్య అనుకుంటూ అక్కడి నుంచి లారీని ఇంకా స్పీడ్గా నడిపాడు. అలా నడపగానే ఆ హైవే రోడ్ రాగానే ఒక్కసారిగా అడవి ప్రాంతం కాస్త తగ్గిపోయింది. ఆ దయ్యం ఉన్నట్టు ఉండి మాయమైపోయింది. ఇంకా హైవే రోడ్ పైకి చేరుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది. చెక్ పోస్ట్ దగ్గర లారీ ఆపారు. అక్కడ పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు లారీ ఆపి వీళ్ళ వైపు వచ్చి మాట్లాడారు. ఏమైంది, అంత భయపడుతున్నారు, ఎందుకంత కంగారు పడ్డారు అని అడుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళందరూ జరిగిందంతా చెప్తారు. అవునా, మీరు ఆ దారిలో ఎందుకు వచ్చారు? ఆ దారిలో అర్ధరాత్రి అయితే భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. అందుకని రాత్రిపూట ఎవరు ఆ దారిలో రారు. మీరు మొత్తానికి ప్రాణాలతోటి బయటపడ్డారు. ఇంకా మిమ్మల్ని ఆ దేవుడే కాపాడిండు అంటూ ఆ పోలీసులు చెప్పారు. సార్, ఇంతకు మమ్మల్ని వెంబడించిన ఆత్మ ఎవరిది అని అడగగానే సరిగా 5 సంవత్సరాల కిందట ఆ ఊర్లో ఒక అమ్మాయి భయంకరంగా చనిపోయింది. ఊరినంతా దయ్యమై పీడించింది. ఊరు వాళ్ళందరూ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అది మాత్రమే అక్కడ ఒంటరిగా ఉంది. వచ్చిపోయే వాళ్ళని చాలా భయపెట్టిస్తుంది. రాత్రిపూట అయితే అక్కడి నుంచి ఎవ్వరు రారు అని అనగానే వాళ్ళు చాలా భయపడ్డారు. మీరు ఇంకా ఏం భయపడకండి, ఇక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోండి అని ఆ పోలీసులు ధైర్యం చెప్పారు. చెప్పగానే ఇంకా ముస్తాఫా భాయ్ చాకచక్యంగా కాసేపు అక్కడే ఆపుకొని తర్వాత రిలాక్స్ అయిన తర్వాత లారీని మొత్తానికి హైదరాబాద్ తీసుకుని వచ్చాడు. తర్వాత రోజు ఆ ముగ్గురు ఆ సంఘటన గురించి తలుచుకొని చాలా భయపడ్డారు. ఇంకా ఎప్పుడూ అలాంటి ప్రదేశాల్లో రాలేరు. ఈ కథ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.